హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. టాటా ఐపీఎల్ 2024 సీజన్ నెంబర్ 17 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ ఇది. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 18, 2024. ఈరోజు ఐపీఎల్లో 68వ మ్యాచ్ జరిగింది. ఎవరెవరికంటే ఆర్సీబీకి అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి మధ్య. ఈ మ్యాచ్ రెండు టీంలకి చాలా ఇంపార్టెంట్. ఏ టీం గెలిస్తే ఆ టీము ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది, ఓడిపోయిన టీము ఎలిమినేట్ అయిపోతుంది. ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇలాంటి మ్యాచ్లో ఆర్సీబీ ఎక్సలెంట్గా ఆడి చెన్నై సూపర్ కింగ్స్ని ఓడించింది, ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవడంతో 2 పాయింట్స్ యాడ్ అయినాయి. ఆల్రెడీ అంతకుముందు 12 పాయింట్స్ ఉన్నాయి ఈ మ్యాచ్ జరగకముందు. ఇప్పుడు 2 పాయింట్స్ యాడ్ అయినాయి, టోటల్ 14 పాయింట్స్ ఉన్నాయి. చెన్నైకి కూడా 14 పాయింట్స్ ఉన్నాయి, కానీ చెన్నై నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. చెన్నై ఈ మ్యాచ్లో ఓడిపోయినా ఇంకొక 11 రన్స్ చేసుంటే ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉండేది. నెట్ రన్ రేట్ ఎక్కువైపోయేది. ఇంకొక 11 రన్స్ చేసుంటే జస్ట్ దగ్గరికి వచ్చి మరీ ఓడిపోయింది. చెన్నై ఈ మ్యాచ్లో 27 రన్స్ తేడాతో ఓడిపోయింది, కానీ ఇంకొక 11 రన్స్ చేసుంటే మ్యాచ్ ఓడిపోయినా కానీ ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉండేది చెన్నైకి. ఫ్రెండ్స్, రేపు సండే కదా, 2 మ్యాచ్లు జరుగుతాయి. ఆ 2 మ్యాచ్లతో లీగ్ దశ కంప్లీట్ అయిపోతుంది. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్కి 4 టీమ్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఫస్ట్ ప్లేస్లో కోల్కతా ఉంది, సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది ప్రస్తుతానికి, థర్డ్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది, ఆర్సీబీ 4th ప్లేస్లో ఉంది. ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినాయి. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది కాబట్టి అది ఆర్సీబీకి ఇది 7వ విజయం. మొత్తం 14 ఆడితే ఈ సీజన్లో 7 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. వరుసగా ఆర్సీబీ 6 మ్యాచ్ల నుంచి ఓడిపోకుండా గెలుస్తూనే వస్తుంది, సూపర్ ఫామ్లో ఉంది. ఈరోజు జరిగిన మ్యాచ్తో ప్లే ఆఫ్ రేస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టాప్ 2 ప్లేస్ కోసం 2 టీమ్స్ పోటీ పడుతున్నాయి. టాప్ 2 ప్లేస్ కోసం రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 2 పోటీ పడుతున్నాయి. ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉంటే బెనిఫిట్ ఏందో ఒకసారి మనం డీటెయిల్స్గా తెలుసుకుందాము. ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉండే బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు రేపు జరిగే సండే రోజు జరిగే 2 మ్యాచ్లతో లీగ్ దశ అయిపోతుంది. తర్వాత 4 టీమ్స్ క్వాలిఫై అయిపోతాయి ప్లే ఆఫ్కి. తర్వాత క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2, క్వాలిఫైర్ 3 3 మ్యాచ్లు జరుగుతాయి. క్వాలిఫైర్ 1లో ఐపీఎల్ పాయింట్ టేబుల్లో ఉన్న టాప్ 2 టీమ్స్ ఆడతాయి క్వాలిఫైర్ 1లో. క్వాలిఫైర్ 2 వచ్చి 3-4 ఐపీఎల్ పాయింట్ టేబుల్లో 3-4 పొజిషన్లో ఉన్న టీమ్స్ ఆడతాయి. ఇప్పుడు క్వాలిఫైర్ 1లో గెలిచిన టీము డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది, ఓడిపోయిన టీము క్వాలిఫైర్ 3 ఆడుతుంది. నెక్స్ట్ క్వాలిఫైర్ 2 వచ్చి 3-4 టీమ్స్ ఆడతాయి కదా, ఓడిపోయిన టీం ఎలిమినేట్ అయిపోతుంది, గెలిచిన టీము క్వాలిఫైర్ 3 ఆడాల్సి ఉంటుంది. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే టాప్ 2లో ఉన్న టీమ్స్ క్వాలిఫైర్ 1 ఆడతాయి, గెలిచిన టీము డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోతుంది, ఓడిపోయిన టీము ఇంకో ఛాన్స్ ఉంటుంది మ్యాచ్ ఆడటానికి. క్వాలిఫైర్ 2 వచ్చి ఐపీఎల్ పాయింట్ టేబుల్లో 3rd and 4th ప్లేస్లో ఉన్న టీమ్స్ ఆడతాయి. క్వాలిఫైర్ 2లో ఓడిపోయిన టీము ఎలిమినేట్ అయిపోతుంది, గెలిచిన టీము ఇంకో మ్యాచ్ ఆడాలి, క్వాలిఫైర్ 3 ఆడాలి. నెక్స్ట్ క్వాలిఫైర్ 1లో ఓడిపోయిన మ్యాచ్ క్వాలిఫైర్ 3 ఆడాలి. ఆ విధంగా ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 2లో ఉన్న టీమ్స్కి అడ్వాంటేజ్, ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో ఛాన్స్ ఉంటుంది. 3-4 టీమ్స్లో 3-4 ర్యాంకింగ్లో ఉన్న టీమ్స్కి ఆ ఛాన్స్ ఉండదు, ఓడిపోతే ఎలిమినేట్ అయిపోతుంది డైరెక్ట్గా. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఆర్సీబీ అండ్ సిఎస్కే మ్యాచ్ సమ్మరీ చూసే ముందు ఆర్సీబీ యొక్క విన్నింగ్ మూమెంట్స్ చూద్దాము ఒకసారి. I feel cozy, yeah. Can you hold up? Don't need no coffee yet. Got no makeup. How do you look so fine? Bust up. How did I make you mine? Stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. Stay a minute. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 68 రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. లైవ్ ఫ్రమ్ బెంగళూరులో ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ నెంబర్ 68 టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసేది ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. మ్యాచ్ నెంబర్ 68 యొక్క రిజల్ట్ ఏంటంటే, ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు సిఎస్కేని ఓడించింది 27 రన్స్ తేడాతో. ఈ మ్యాచ్ గెలవడంతో ఆర్సీబీ ప్లే ఆఫ్కి ఎంటర్ అయిపోయింది, చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయిపోయింది.
ఆర్సీబీకి ఇది 7వ విజయం. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడితే 7 గెలిచింది, 7 ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి. చెన్నైకి కూడా 14 పాయింట్సే ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ చూసుకుంటే ఆర్సీబీదే ఎక్కువ ఉంది. చెన్నై ఇంకొక 11 పరుగులు చేస్తుంటే మ్యాచ్ అయితే గెలిచేది కాదు, కానీ ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉండేది. ప్రస్తుతానికి చెన్నైకి ఆర్సీబీకి సేమ్ పాయింట్స్ ఉన్నా కానీ ఆర్సీబీ యొక్క నెట్ రన్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల ప్లే ఆఫ్కి క్వాలిఫై అయింది ఆర్సీబీ. మ్యాచ్ నెంబర్ 68 సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్స్లో 218 పరుగులకు 5 వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ డూప్లెసిస్ 39 బాల్స్లో 54 రన్స్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తరపున సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి కింగ్ కోహ్లీ 29 బాల్స్లో 47 రన్స్. కోహ్లీ ఎక్సలెంట్గా ఆడాడు ఈ సిరీస్ మొత్తము. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విరాట్ కోహ్లీ. నెక్స్ట్ హైయెస్ట్ స్కోర్ వచ్చి పట్టిదార్ 23 బాల్స్లో 41 రన్స్. నెక్స్ట్ గ్రీన్ 17 బాల్స్లో 38 రన్స్. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చెన్నై తరపున శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్స్లో 61 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. శాంట్నర్ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. దేశపాండే 4 ఓవర్స్లో 49 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క టార్గెట్ 219 పరుగులు. అందుకు రిప్లైగానే చెన్నై 20 ఓవర్స్లో 191 రన్స్ మాత్రమే చేయగలిగింది. 7 వికెట్స్ కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి రచిన్ రవీంద్ర 37 బాల్స్లో 61 రన్స్. జడేజా 22 బాల్స్లో 42 రన్స్. రహానే 22 బాల్స్లో 33 రన్స్. నెక్స్ట్ ధోని 13 బాల్స్లో 25 రన్స్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దయాల్ 4 ఓవర్స్లో 42 రన్స్ 2 వికెట్స్. గ్రీన్ 2 ఓవర్స్లో 18 రన్స్ 1 వికెట్. మ్యాక్స్వెల్ 4 ఓవర్స్లో 25 రన్స్ 1 వికెట్. సిరాజ్ 4 ఓవర్స్లో 35 రన్స్ 1 వికెట్. ఈ మ్యాచ్ నెంబర్ 68 యొక్క రిజల్ట్ ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్పై 27 రన్స్ తేడాతో గెలిచింది అండ్ ప్లే ఆఫ్కి కూడా క్వాలిఫై అయింది ఆర్సీబీ. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇంకొక 11 రన్స్ చేసున్నా ఓడిపోయినా కానీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యేది. జస్ట్ కొంచెం మిస్ అయింది చెన్నై సూపర్ కింగ్స్. 2 టీమ్స్కి 14 పాయింట్స్ ఉన్నా కానీ ఆర్సీబీకి రన్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల ఆర్సీబీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయిపోయింది. జస్ట్ ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే ధోని కంటే ముందు శాంట్నర్ వచ్చారు బ్యాటింగ్కి. శాంట్నర్ కంటే ముందు ధోని వచ్చుంటే కొంచెం ఇంకా మ్యాచ్కి వెళ్ళకపోయినా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయ్యేవారు సిఎస్కే. ధోని లాంటి పవర్ హిట్టరు ఎంత తొందరగా ఎర్లీగా బ్యాటింగ్ వస్తే టీంకి అంత ప్రయోజనం ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ సీజన్లో అయినా ధోనిని ఎర్లీగా బ్యాటింగ్ పంపించాలి. ఫ్రెండ్స్, రేపు సండే కాబట్టి 2 మ్యాచ్లు జరుగుతాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చి ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కనుక గెలిస్తే ఇంకా 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆల్రెడీ 15 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి, 17 పాయింట్స్ అవుతాయి. అప్పుడు టాప్ 2లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ వచ్చి రాజస్థాన్ రాయల్స్కి కోల్కతా ఆల్రెడీ టాప్ 1లో ఉంది. మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా టాప్ 1లోనే ఉంటుంది. కానీ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే మాత్రం టాప్ 2లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రేపు సండే జరిగే 2 మ్యాచ్లు కానీ వర్షం పడి రద్దు అయిపోతే 2 చెరకు పాయింట్స్ వస్తాయి టీంకి. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్కి 1 పాయింట్ యాడ్ అవుతుంది, 17 పాయింట్స్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయ్యి వర్షం పడి క్యాన్సిల్ అయితే ఎస్ఆర్హెచ్కి కూడా 1 పాయింట్ యాడ్ అవుతుంది, 16 పాయింట్సే ఉంటాయి. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ టాప్ 2లో ఉంటుంది. రేపు జరగబోయే 2 లీగ్ మ్యాచ్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ చూడండి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే రేపు జరిగిపోయే మ్యాచ్లో విన్ అయిన టీము టాప్ 2లో ఉంటుంది, ఓడిపోయిన టీము టాప్ 4లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ జూన్ 2వ తేదీ నుంచి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవబోతుంది. ఆ మ్యాచ్ల యొక్క రివ్యూ కూడా చెప్పబోతాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.